హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బెనికిల్. యెస్టర్డే నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. జేవిడి సంబంధించిన ఏదైతే ఫీజు ఉందో అమ్మ ఒడి గాని, తల్లికి వందనం గాని క్రెడిట్ అవుతదని. ఇలా నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళకి క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది. వాళ్ళకి 13,000 అయితే క్రెడిట్ అయింది. ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోండి, అమౌంట్ అయితే క్రెడిట్ అవుతున్నాయి. ఏదైతే ఎన్‌పీసీఐ లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్‌కి అయితే మనీ క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది. రీసెంట్‌గా నారా లోకేష్ గారు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. ఒకళ్ళకి పడింది, ఇంకోళ్ళకి పడింది, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ మంత్ 20 వరకు పడతానే ఉంటాయని అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. అందుకే కంగారు పడకుండా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటా ఉండండి. మనీ అయితే కంపల్సరీగా 13,000 అయితే క్రెడిట్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఎవరైతే పడలేదో వాళ్ళకి అప్లై చేసుకునేలాగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఉంటదని ఆళ్ళైతే చెప్పారు. అదే ప్రాబ్లమ్ అయితే వస్తుంది. అదన్నీ సాల్వ్ చేస్తారు. క్లియర్‌గా వితిన్ ఫ్యూ డేస్‌లో రీవెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుందనైతే నారా లోకేష్ గారు ప్రెస్ మీట్‌లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది తల్లికి వందనంకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఏయైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ అయితే నేను అప్డేట్ చేస్తాను. కంపల్సరీగా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.